తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారుతోంది. టీటీడీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చేసిన ఓవర్ యాక్షన్ మెడకు చుట్టుకుంటోంది. స్పష్టమైన ఆధారాలు లేకుండానే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన రచ్చ ఇప్పుడు రాజకీయ దుమారం రేపేలా కనిపిస్తోంది. రాజకీయంగా జగన్ మీద వాటన్నిటినీ అస్త్రాలుగా ప్రయోగించాలనుకుంటున్న వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. టీటీడీ వేదికగా జరిగినటువంటి కార్యకలాపాలని ప్రధాన ఆయుధంగా మలుచుకుని జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో నెట్టాలి అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఆశించారు. అందుకు తగ్గట్టుగా అడుగులేశారు. కానీ ఇప్పుడు ఆ అడుగులే బెడిసి కొడుతున్నాయి, బాబు పవన్ మెడకు చుట్టుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో కల్తీ నెయ్యి జరిగిందన్నది ఇట్టే అర్థమవుతుంది. నెయ్యే కాదు, ప్రతి వస్తువు కల్తీ జరిగి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు, నిత్య జీవితంలో మనం కొనుగోలు చేసిన సరుకుల్లో అంతో ఇంతో ఏదో మేర కల్తీ లేకుండా ఏ వస్తువు ఉండదు. అలాంటిది తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది, దాని మీద చర్యలుంటాయి, అందుకు బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తాం అని సీఎం, డిప్యూటీ సీఎం చెబితే అందరూ హర్షించేటట్టు వాళ్ళు, అందుకు చర్యలు తీసుకున్నందుకు అభినందించేటట్టు వాళ్ళు, భవిష్యత్తులో కల్తీ జరగకుండా కట్టడి చేస్తే కొనియాడేవాళ్ళు కూడా. కానీ మరొక అడుగు ముందుకేసి అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది, ఇంకేదో ఉన్నాయి, ఒకటి కాదు చెప్పకూడనివన్నీ చెప్పేశారు. ఫిష్ ఆయిల్ సహా మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు. తిరుమల చుట్టూ చేయాల్సినంత రాజకీయం చేసేశారు. కానీ తీరా ఇప్పుడు సిట్ 600 పేజీల ఛార్జ్ షీట్లో ఎక్కడా ఈ యానిమల్ ఫ్యాట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ, ఇతర ఆవు కొవ్వు, పంది కొవ్వు లాంటి పదార్థాలు కానీ ఉన్నట్టుగా నిరూపించలేక చేతులు ఎత్తేసింది. అలాంటి ఉన్న దానికి ఆధారాలే లేవని తేల్చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల్లో వాస్తవం లేదని అధికారికంగా స్పష్టం చేసేసింది. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంత రాజకీయ రచ్చ చేసినందుకు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సాక్షిగా, తిరుమలేశుని సాక్షిగా నడిపిన రాద్ధాంతానికి, భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెబుతారా? అలాంటి రాజకీయ కుయుక్తులే పన్నినందుకు దేవుని ముందు ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకుంటారా? కల్తీ నెయ్యి జరిగింది, కల్తీ నెయ్యే కాదు ఇతర వస్తువులు కూడా కల్తీ జరుగుంటాయి. ఆ కల్తీ నెయ్యి మీద ఛార్జ్షీట్లో పలువురిని దోషులుగా తేల్చారు. అందులో కేవలం చిన్నప్పని మినహా మిగిలినటువంటి వాళ్ళు ఎవరు రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు. బోలేబాబా, ఏఆర్ డైరీ ప్రతినిధులతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ఉన్నారు. వాళ్ళ నేరం మీద ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలైంది కాబట్టి కేసు విచారిస్తుంది, చర్యలు తీసుకుంటుంది, కఠినంగా ఉంటుందని ఆశిద్దాం. అది ఒక భాగం. మరి అలాంటి కల్తీకి పాల్పడినటువంటి వాళ్ళకి శిక్ష పడుతున్నప్పుడు కల్తీ రాజకీయాలు చేసి, కల్తీ వ్యవహారాలు జనం ముందు పెట్టి, కల్తీ బాగోతాలు నడిపి, కల్తీ కథలల్లేసి జనాల్లో లేనిపోని కళ్ళ బొల్లి కబుర్లతో నాటకాలు ఆడినటువంటి నేతలకు శిక్ష ఏంటి? ప్రాయశ్చిత్త దీక్షలు, కుడిమెట్లు గడిగేస్తాం, ఇంకేదో చేస్తాం అంటూ సాగించినటువంటి వ్యవహారాలకి మరి తగిన ప్రతిఫలం ఏంటి తేల్చాలి కదా. అలాంటి మాటలు మాట్లాడి తాము ఏం చెప్పినా ఎలా చేసినా చెల్లుబాటు అయిపోతుందనుకుని, ఒకటి కాదు ఆవు కొవ్వు, పంది కొవ్వు కాదు, ఆ కమెడియన్ ఆర్పీ లాంటి వాళ్ళు రోజా కొవ్వు కలిపేశారు. ఎందుకంటే రోజా పంది అనేటంత స్థాయి వరకు కూడా నోరు పారేసుకున్నటువంటి వాళ్ళెవరికి శిక్షలు ఉండవా? వాళ్ళెవరికి తగిన శాస్తి జరగాల్సిన అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్లో కూడా మత రాజకీయాలకి పూనుకుని, మతాధారితంగా జనాన్ని మభ్యపెట్టి, ప్రత్యర్థి మతాన్ని బూచిగా చూపించి తాము రాజకీయ ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాగించినటువంటి రాజకీయ డ్రామా బట్టబయలయ్యింది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ బండారం విప్పేసింది. వాళ్ళ భాగోతం బట్టబయలైపోయింది. దీనికి తగిన శాస్తి జరగాలా లేదా ఇది జనం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ అవసరాల కోసం తిరుమలని వాడుకోవద్దు అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కానీ ఆ తిరుమల చుట్టూ రాజకీయ రాద్ధాంతాలు నడిపి, రాజకీయంగా రచ్చ చేసి, రాజకీయ ప్రయోజనాలు ఆశించి తిరుమల వెంకటేశ్వరుని పరువు తీసి, భక్తుల మనోభావాలతో ఆటలాడి, అంత పెద్ద దేవస్థానం కీర్తిని
అపఖ్యాతి పాలు చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి శాస్తి జరగాల్సినటువంటి అవసరం ఉండదా? ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడమా, లేకుంటే రాజకీయంగా ఈ నేతలే క్షమాపణలు చెప్పడమా, కాకుంటే జనం ముందు వచ్చి తాము చేసినటువంటి ప్రచారానికి ఆధారాలు లేవు కాబట్టి మేమంతా పరిహారం చెల్లిస్తాం అని చెప్పడమా? ఏం చెప్పదలుచుకున్నారన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా ఇలాంటి పొలిటికల్ డ్రామాలు, దేవుడి ముసుగులో మతం పేరుతో సాగించేటువంటి రాజకీయ వేషధారుల బండారం ఇప్పుడు బట్టబయలైంది కాబట్టి అంతా ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరం వచ్చింది. నైవేద్యం సహా అన్ని చోట్ల ఆవు కొవ్వు పంది కొవ్వు పెట్టి ఉన్నారంటే అది చాలామందిని కలవరపరిచేటువంటి విషయం. ఇప్పుడు అలాంటిది లేదని తెలియదు కాబట్టి చాలామంది భక్తులు ఉపశమనంగా భావించేటువంటి అంశం. మరి ఇప్పుడు అలాంటి ఆందోళనకి, అలజడికి, అపఖ్యాతికి, తిరుమల కీర్తిని నేలపాలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా తగినంత రీతిలో బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా జనం మీద ఉంటుంది.